ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడేదవు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుణ్ణి ఆశ్రయించేవారు దేవుడు రక్షణలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆనంద ధ్వని చేసేటువంటి బిడలుగా ఉంటారండి. మనం దేవుని కాపుదలలో ఉన్నాం, మనం దేవుని రక్షణలో ఉన్నాం, మనం దేవుని యొక్క సెక్యూరిటీలో ఉన్నాం. ఎప్పుడైతే మనం అలాంటి గొప్పగా పరిశుద్ధుడైన దేవుడు మన చుట్టూ ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, మన చుట్టూ ఎప్పుడైతే దేవుడి యొక్క కంచె, ఆయన కాపుదల, ఆయన కాపాడుదలకు సహాయం ఉంటుందో మనము నిత్యము ఆనంద ధ్వని చేసేటువంటి బిడలుగా మనం ఉంటామండి. ఈ లోకంలో మనము పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ బిడ్డల్ని మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక బాడీ గార్డ్ని, ఒక డ్రైవర్ని ఇవన్నీ పంపిస్తారండి. ఎందుకు పంపిస్తారంటే వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ బిడ్డలకు కూడా అలాంటిది రావాలని, వాళ్ళ బిడ్డలకి ఏమి లేకున్నా కూడా వాళ్ళు కొన్నిసార్లు పంపిస్తారు. అయితే ఈ లోకంలో అలా ఉంటే మన బిడ్డ అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బిడ్డలైన మనల్ని ఈ లోకంలో ఎవరైనా ఇబ్బంది పెడతారని, ఎవరైనా శోధిస్తారని, ఎవరైనా బాధ పెడతారని, మనల్ని ఎంతగానో సాతాను శోధిస్తుందని, మనుషులు వచ్చి శోధిస్తారని, మనుషుల్లోని సాతాను వచ్చి శోధిస్తుందని మన చుట్టూ కాపాడుదలకు సహాయము ఉంచారండి. ఈ లోకంలో వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళకే వాళ్ళ బిడ్డలు పోతే ఎలా బాడీ గార్డ్ని, డ్రైవర్ని పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ లోకంలో శత్రువులు అలా ఉన్నారు కాబట్టి అంత సెక్యూరిటీ ఉంటుంది. మనల్ని కూడా ఈ లోకంలో సాతాను శోధించి బాధ పెట్టి మనకి ఈ లోకంలో వంటి వాటిని చూపించి మనము దాని మార్గంలో ఎక్కడ నడుస్తామని దేవుడు ఆయన వాక్యానుసారంగా మనల్ని పట్టుకొని ఆయన బిడ్డలుగా మలుచుకొని మార్చుకొని మనల్ని ఆయన సెక్యూరిటీలో కాపాడి నిత్యం ఆనందధ్వని చేసేటువంటి బిడ్డలుగా మనల్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మనకి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మనకి శ్రమలు, బాధలు, కష్టాలు ఉంటాయో అవన్నీ ఎప్పుడైతే తుడిచివేయబడతాయో అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. లేదా మన మీద ఒక అపాయం వచ్చినప్పుడు, అపాయం ఎప్పుడైతే తప్పించుకుంటామో అప్పుడు మనం సంతోషం కలుగుతుంది. మనం అనుకోవచ్చు ఈ లోకంలో అనేక వేల వాహనాల మధ్యలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం అనేక గొప్ప మనం నడుస్తున్న రోడ్డు మార్గంలో ఎలా నడుస్తున్నా, ఎలా వాహనాల్లో వెళ్తున్నా మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృపండి. ఇప్పుడు ఆరోగ్యంగా వెళ్ళినటువంటి వారు మళ్ళా శవం అయిపోయి వస్తున్నారండి, హాస్పిటల్ పాలవుతున్నారండి, కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి, చనిపోతున్నారు అనేక మంది. ఈ లోకంలో వాళ్ళ వయసు నిండకుండానే అనేక యవనస్తులు తమ జీవితాన్ని చల్లార్చుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి అపాయకరమైన లోకంలో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అప్పుడు మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడి యొక్క కంచె, కాపుదల ఉంటుంది కాబట్టి మనము నిత్యము ఆనంద ధ్వని చేసే అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుని నడిపించాడండి. ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీలు, బానిసలుగా ఉండే ఇశ్రాయేలీని దేవుడు కనాన్ దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పింది కానీ చేస్తుంటే ఎంతమంది బయలుదేరాలో అంతమందిని దేవుడు కనాన్ దేశానికి తీసుకుపోయేదానికి అవకాశం ఖచ్చితంగా ఉండేదండి. వాళ్ళు బట్టలు అయితే మాసిపోలా, చెప్పులు మన పాదం పెరుగుతుంది, ఆ పాదంతో పాటు చెప్పు సైజు కూడా పెరిగిపోతుంది. అలాంటి గొప్పగా దేవుడు మనం నడిపిస్తుంటే వారు దేవుణ్ణి దూషించారండి, దేవుణ్ణి ద్వేషించారు. దేవుడు కానీ ఒక బొమ్మని చేసుకొని వాళ్ళు మొక్కారు. ఎప్పుడైతే ఇవన్నీ చేశారో దేవుడు చూసి 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 దేవుడు కూడా సహనం అనేది ఆయన పరిశోధించుకొని ఆయన వాళ్ళు ఇంత చేస్తున్నారని ఆయన గుండెల్లో వేదన అయిపోయి ఎక్కడో అక్కడ రాళ్ళు చేసుకుంటూ వచ్చారండి. కొంతమంది మాత్రమే, కాలేబు, యెహోషువ గారు, వాళ్ళకి ఇంకా చిన్న వయసు వారు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పాలు తేలి ప్రవహించేటువంటి కనాన్ దేశానికి వెళ్ళారు. అనేక మంది అరణ్యంలో రాలిపోయారు. అయితే దేవుడు వాళ్ళకి ఎలా తోడున్నాడని మనం చూసుకున్నప్పుడు ఎర్ర సముద్రము ఇటుపక్క అటుపక్క గోడల్లాగా నిలబెట్టి ఆరిన నేలపైన నడిపించిన దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు
రాత్రుల్లో అగ్నిస్తంభం గాను పొగులు మేఘం స్తంభం గాను ఉన్న దేవుడు ఉన్నప్పుడు, ఫరో సైన్యాన్ని అమాంతంగా ముంచిన దేవుడు ఉన్నప్పుడు, ఎరుకో గోళ్ళు కూల్చిన దేవుడు ఉన్నప్పుడు, ఇంత గొప్ప దేవుడు ఆహారము మన్నా కురిపించిన దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దేవుణ్ణి సేవించలేకుండా, ఎందుకు దేవుడు చేసే కార్యాలను చూస్తున్నారు, అవన్నీ అనుభవిస్తున్నారు? దేవుడు ఎప్పుడైతే వారికి సహాయం చేస్తారో అప్పుడు సంతోషిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నవి జరగలేదో అప్పుడు సనుగుకుంటూ గొనుగుకుంటూ మోషే గారి పైకి వాళ్ళందరూ వచ్చారండి. మనం జీవితం ఎలా ఉంది, మనము చేసే కార్యాలు ఎలా ఉన్నాయి, మనం తప్పులు చేస్తూ దేవుడు నాకు ఎందుకు సహాయం దయచేయటం లేదని మన దేవుడి పైకి వెళితే ప్రయోజనం ఉండదండి. ఇశ్రాయేలుని ఎంత క్షేమంగా నడిపించుంటాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రజలు, నా ప్రజలని బైబిల్లో అనేకము మన నిర్గమ కాండంలో చూసుకున్నప్పుడు నా ప్రజల్ని నేను నడిపిస్తున్నానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రజల్ని నడిపించేటప్పుడు ఆయన ప్రజలు ఆయన మీద తిరగబడ్డప్పుడు దేవుడి సహనానికి హద్దు ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆయన బాధతో, ఆయన వేదంతో అనేక మందిని ఆ అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే మనకు రక్షణగా ఉండే దేవుడు మనకు ఉన్నారో మనం ఆ దేవుణ్ణి మన శత్రువు చేసుకోకూడదండి. శత్రువు మనం ఎలా చేసుకుంటామంటే, ఎప్పుడైతే శత్రువుతో చేతులు కలుపుతామో అప్పుడు దేవుడికి శత్రువు అయిపోతాం. ఎప్పుడైతే మనం అన్ని వదిలేసుకొని మన దేవుడిని మనం ఆహ్వానించుకుంటామో అప్పుడు దేవుడికి స్నేహితులు అయిపోతాం. మనల్ని కన్నది దేవుడే, యేసుక్రీస్తు వారే. మనల్ని పోషించేది దేవుడే. ఆయన జీవాత్మే మన నోట్లో ఉంది, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. అన్ని దేవుడి తీసుకొని దేవుడు మాట వినకుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం వాళ్ళ దగ్గర 3 పూటలు తిని డబ్బులతో మనం చదువుకుని అంతా చేసి పెద్ద అయిన తర్వాత మన తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళని మన తల్లిదండ్రులుగా భావించి చూసుకుంటే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది. నేను పెంచాను, నేను కన్నాను, నేను ఎంతగానో సేవ చేసి కష్టాలు పడి చదివించాను, అయినా ఆ బిడ్డ నాకు కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నారని ఈ లోకంలో తల్లిదండ్రులు కుమిలిపోతారు. దేవుడు కూడా అలానే కుమిలిపోతున్నాడు. సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టి, ప్రాణం పెట్టిన దేవుణ్ణి వదిలిపెట్టి, మనకు అన్ని ఇచ్చిన దేవుణ్ణి, ప్రాణం ఇచ్చిన దేవుడితో కూడా వదిలిపెట్టేసి ఈ లోకంలో చెత్తని, సాతాన్ని, పనికి మాలిన దాన్ని సేవిస్తున్నామా? మన ఆత్మ పరీక్ష చేసుకొని మనం నిత్యము కాపాడబడాలంటే దేవుని యొక్క కాపుదల, ఆయన కంచె మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆనందధ్వని చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమైన తండ్రి, మేము నిత్యము ఆనందధ్వని చేసేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా, ఈ లోకంలో దేవా, అయ్యా మా జీవితాన్ని పరిశుద్ధపరచని ప్రభువా, మా ఆలోచనని పరిశుద్ధపరచని నాయన, మేము చేసే క్రియని పరిశుద్ధపరచని ప్రభువా. దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను, అపవిత్రుడు దేవా, మమ్మల్ని ఎంతగానో దేవా యేసయ్య అపాయాలు గుండా మమ్మల్ని నడిపించినప్పుడు అయ్యా యేసయ్య మీరు మాకు సహాయం చేస్తారు దేవా. ఎప్పుడైనా యేసయ్య మేము మీకు ప్రార్థన చేసి బయలుదేరే బిడ్డలుగా ఉంటే, మా పనిని ప్రార్థన పూర్వకంగా మేము ప్రారంభించుకుంటే యేసయ్య మీ చిత్తానుసారంగా మాకు రక్షణ, సహాయం అన్నీ కలుగుతుంది దేవా. మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య నా ప్రార్థనని దయతో ఆలకించమని, ప్రతిఫలం దయచేయమని, మాకు నిత్యం ఆనంద ధ్వనిగా యేసయ్య మేము ఉండేదానికి సహాయం చేస్తున్న దేవా. స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోటి నలునికి మీద మోపిన వాడు యెహోవాని సెలవిచ్చారు. యేసయ్య మీ కాడి మోసేదానికి మంచి జీవితాన్ని, ఆలోచన, బుద్ధిని ప్రకటించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దయనందున, ముఖ్యంగా మీ దయను వర్ధిల్లేదని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. బిడ్డలు ఉన్నటువంటి భార్య బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉన్నటువంటి భార్య భర్తలకు బిడ్డలు దయచేసి మీరు గర్భఫలం ఇవ్వండి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కాబట్టి దేవా, క్రీస్తుని బండిపైన వాళ్ళ జీవితం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి. ఎవరైతే చనిపోయారో వేసి వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో మీలో ఉండి చనిపోయారయ్యా, మాకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏం నిరీక్షణ ఉంటుంది? ఎప్పటికైనా మేము మా యేసయ్యని చూడగలుగుతాం. ఎప్పటికైనా మా యేసయ్య నామాన్ని మహిమపరచగలుగుతాం.
ఎప్పటికైనా మా యేసయ్య బిడ్డలుగా మా యేసయ్యతో ఉండేది చూడగలుగుతామని నిరీక్షణ క్రైస్తవులకే ఉంటుంది. కాబట్టి దేవా యేసయ్య ఆ ఆలోచనని దయచేసి, మా బాధని గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభు. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.